మీతో నేను వచ్చిన నేను ఎట్లా ఉంటది ఒక మనిషి జీవితం అని చూద్దామని వచ్చాను. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ సార్, మేనేజర్ గా చేస్తాను. లోకల్ ఉంటే నా బండి వేసుకొని వెళ్తాను. ఈరోజు ఉన్నారు 3 days అవుతుంది. ఈ రోజే వచ్చిన బస్ దిగి ర్యాపిడో ముందు వేసుకొని వస్తున్నాను. అచ్చా ఓకే. ఎంత వస్తుంది అంటే హైదరాబాద్ మొత్తం ఎన్ని గంటలకు వెళ్తావు? నేను మార్నింగ్ సిచ్యువేషన్ సార్, మార్నింగ్ 9కి వెళ్తాను, 10కి వెళ్తాను, ఈవినింగ్ 9 అవుతుంది. బంజారాస్ పోతే 10 అవుతుంది, సికింద్రాబాద్ పోతే 8 అవుతుంది. వచ్చారు ఎన్ని గంటలు ఇదేనా? ఓకే. ఎన్ని గంటలు ఇంట్లో ఉంటావు? ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు, బాబు పాప. ఏం చదువుతున్నారు? బాబు 8th class, ఓకే. పాప 6th class. ఆక్స్ఫర్డ్ స్కూల్. ఓకే. ఏం పేరు? నా పేరు అంజనా. ఉద్యోగం చేసే దాని అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ పేపర్ లీక్ కావడం వల్ల చాలా మంది ఎవరైతే జెన్యున్ గా చదివి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు లాస్ అవుతున్నారు కదా. వాళ్ళు చాలా మంది బాధపడి చాలా సఫర్ అవుతున్నారు. కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం వల్ల మొత్తం మారిపోతుందా, లేకపోతే కొంత అకౌంటబిలిటీ ఉంటుంది అనేటువంటిది మొత్తం మారుతుందంటే చెప్పలేము సార్. కానీ కొంచెం అయితే చేంజెస్ వస్తాయి సార్, చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఫ్యూచర్ లో మళ్ళీ చేయరు కదా సార్. వచ్చే సిస్టమ్ భయపడతారు. వచ్చే సిస్టమ్ కూడా మంచిగా పెట్టడం అనుకో, పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. నేను డిగ్రీ చేసింది సార్, బీకామ్ సికింద్రాబాద్ సార్. సికింద్రాబాద్ అమరావతి గ్రామాల స్కూల్లో చదువుతున్నాను. మొత్తం చిన్నప్పుడే ఇక్కడ వచ్చేసాను సార్. నాన్నప్పుడు ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళి భూములు వ్యవసాయం మేము అక్కడ ఎప్పుడు ఉండలేదు. ఇక్కడ ఉండదు వచ్చినప్పుడు అదొకటి నాది. ఇక్కడ 6 years అండి. ఇక్కడికి 6 years ఏ కాలనీ అంటే ఉప్పల్ హిల్స్ కాదు సార్. ఉప్పల్ హిల్స్, కుర్మానగర్, ఉప్పల్ హిల్స్. ఫారెస్ట్ చాలా ఉంది అక్కడ. అంతా ఏముండదు సార్. ఇక్కడ వచ్చినామంటే ఫారెస్ట్ వస్తుంది. ఊర్లో ఉన్న సేమ్ ఊర్లో ఉన్నాయి. ఇదేనా? ఓకే. స్వప్న పనితుండా బాబు క్రికెట్ నేర్చుకుంటారు సార్. ఇష్టం ఉంది. ఎక్కడ అశ్విని అకాడమీ డెక్కన్ పక్కన. మా ఇంటి పక్కన వెళ్ళేసి వస్తారు సార్ డైలీ. అట్లా స్కూల్ వచ్చి సైకిల్ మీద వెళ్తారు. సైకిల్ మీద వెళ్ళి తెలంగాణలో రాజకీయాలను చూస్తున్నాం కదా. కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. సో బీజేపీ చూస్తే కేంద్రంలో పరిస్థితి అది ఉంది. రాజకీయాల్లో ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నారు? స్టూడెంట్స్ కి ఒక మంచి ఇట్లాంటి ఉద్యమాలు జరగకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ కావాలి. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ కావాలి. ఇంకోటి కొన్ని అంటే గవర్నమెంట్ ఆఫీసులలో లంచాలు అవి ఉన్నాయి సార్, కొంచెం తగ్గినాయి. ఇప్పుడు అవి మళ్ళీ మొత్తం కాకుండా ఉంటే బాగుంటుంది. ఓకే. అది ఇంకోటి పబ్లిక్ ఏమన్నా పథకాలు ఉంటాయి కదా సార్, డైరెక్ట్ పబ్లిక్ వచ్చేటట్టుంటే బాగుంటాయి. మధ్యలో ఇవ్వడం వల్ల దళారులు పెరిగిపోతుంది. ఎవరికైతే రావాలో వాళ్ళకి రావట్లేదు. ఓకే, మరి తీన్మార్ వలన ఒక పార్టీ పెట్టిండు తెలంగాణ రాజ్యాధికారి. ఆ పార్టీ పైన సార్ మీరు ఏదున్నా నిజాయితీ నిజం ఏదుంటే అక్కడ మీరు ఉంటారు సార్. నేను చూస్తున్నాను మీలాగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మీరు ఏంటంటే నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసింది, ఎక్కడైతే ఏ చిన్న పాయింట్ ఉన్నాడో ఫస్ట్ ఉంటారు అక్కడ ఉండి వాళ్ళకు ఆ న్యాయం జరగాలని చెప్పి పోటీ చేస్తారు సార్. ఇంకోటి బీసీల కోసం కొట్లాడిన వాళ్ళు ఈ మధ్య వాళ్ళు సార్. మీరు చిన్న చిన్నగా పార్టీ కూడా పెద్దగా అవుతుంది. 100% ఫ్యూచర్ లో మీకు ఛాన్స్ వస్తుంది సార్. సో నువ్వు వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తావా? చేస్తాను. ఇది వదిలిపెడితే ఇప్పుడు మీ ఫార్మా ఉంది. మీ ఫార్మా కంపెనీలో వివిధ ప్రొడక్ట్స్ ని మీరు డాక్టర్స్ దగ్గరికి తీసుకుపోతా ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా.
సో డాక్టర్లు ఇరిటేట్ చేస్తుంటారా కొన్నిసార్లు మిమ్మల్ని? ఇంకేంటంటే అందరూ పోగానే రాయాలి కదా. కొంతమంది టైం పడుతుంది, మన పేషెన్స్ ఉండాలి. మనం కొంతమంది ప్రోడక్ట్ నచ్చి రాస్తారు, కొంతమంది మనం ఫాలో చేస్తూనే ఉండాలి, ఫాలో అప్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వేరే బ్రాండ్ కమిట్ అయి ఉంటారు. మళ్ళీ మన బ్రాండ్ రాయాలంటే వాళ్ళకి ఆ బ్రాండ్ ఆల్రెడీ అలవాటు అయిపోయింది. మనం దాన్ని చేంజ్ చేయాలంటే టైం పడుతుంది. ఒకసారి 1 month పట్టచ్చు, 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు. తిరుగుతూనే ఉంటుంది. మనం డైలీ మంత్లీ 2 visits కంపల్సరీ చేస్తే ఏదో ఒక రోజు మనకు కూడా ఒక ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు అవి డాక్టర్స్ కి అంటే ఏమైనా ఆశ చూపిస్తారా కంపెనీలు? సార్ ప్రోడక్ట్ గురించి అంటే కొన్ని కంపెనీలు ఉంటాయి, కొన్ని కంపెనీలు ఎథికల్ గా క్వాలిటీ ఉంటే ఏమి ఇవ్వరు. క్వాలిటీ మీద రాయాలి, క్వాలిటీ కోసం ప్రోడక్ట్ రిజల్ట్ ఉంటే 100% రాస్తారు. లేదంటే కొంతమంది వచ్చి అది ఇస్తా ఇది ఇస్తా అంటే దాంట్లో క్వాలిటీ ఉంది, క్వాలిటీ రిజల్ట్ రాకపోతే. ఓకే, రిజల్ట్ కోసం ఇప్పుడు మీరు ఎన్ని కంపెనీల ప్రోడక్ట్? నేను ఒకటే కంపెనీ ఇప్పుడు అదేంది ర్యాపిడో బుక్ చేసుకున్నావు. సో నీ ర్యాపిడో బండి నడిపింది నేనే అని తెలుసా? మాస్క్ హెల్మెట్ పెట్టుకున్నారు, మాస్క్ పెట్టుకున్నారు. ఒకవేళ తెలిసిందంటే నాతో ఏం మాట్లాడేవాడు? సరే షాక్ అయ్యాను సార్ మీరు వచ్చారా అని చెప్పి. కొంచెం అదే అలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళని కలవాలంటే ఇది కాదు కదా సార్, కొంచెం అపాయింట్మెంట్ తీసుకోవాలి, అవన్నీ ఉండాలి. యాక్చువల్ గా నేను అంటే ఇట్లా సాధారణ ప్రజలతో మాట్లాడడానికి ఇది ఒక ఆప్షన్ అనుకున్నాను. అందుకోసం నా తమ్ముడిది వెహికల్, ఆ వెహికల్ అయితే నేను ఒకసారి నడుపుతా, ఒకసారి పబ్లిక్ తో మాట్లాడతా అనేటువంటి ఉద్దేశంతో మా సెక్యూరిటీ కూడా వేరే బండి మీద వచ్చినారు. సో మీరు తీన్మార్మల్ రాజకీయాలు చేయడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఎవరికైతే ఆపద ఉంటుందో, ఏ పాయింట్ మాట్లాడాలో దాని మీద మీరు మాట్లాడారు. ఫస్ట్ వాయిస్ వినిపిస్తారు సార్, ఆ విషయంలో ఐ విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా పాప సార్. అక్కడ ఎవరు? అమ్మ. అమ్మ నమస్కారం. ఏం పేరమ్మా? కొమరమ్మ. అక్కడ బాగా కొమరయ్య అని పేరు పెట్టుకుంటారు కదా అటువైపు వనపర్తి ఆడ ఒకటి అదే గుడి ఉంటది కదా, గుట్ట సోమేశ్వర సాకలైలమ్మ విష్ణుడు పోయి ఎప్పుడన్నా గడి చూసిరా? ఆడబిడ్డలు 2 ఉంటాడా, 4 ఆడబిడ్డలు అయితే 2 ఇస్తులకి ఇచ్చినాం, ఒకళ్ళు హీరోయిన్కి ఇచ్చినాం, ఒక ఆమె జరగాలని ఉంటుంది. విష్ణుడు దూరం చూసినావు నువ్వు ఎప్పుడన్నా? ఏం చెప్తుండే విష్ణుడు దొర గురించి మీ పెద్దోళ్ళు? ఆ పెద్దోళ్ళు ఆయన రాజకీయం చేసిండు, సినిమాలు తీసిండు అని చెప్పేది, కానీ ఎక్కువ అంతా పట్టించుకోలేదు. ఆ గడి చూసినావా? చూసిన. గడి ఇప్పటి ముందు కదా ఉంది. చూసిన. అది ఎవరి ఇల్లు? అది విష్ణుడు దొరలదా? మా ఆయనకి మీ నాన్న. నమస్తే. ఏం పేరు పెద్ద ఆయన? దేవయ్య. విష్ణుడు గడి చూసినావా? చూసిన. ఏం జరిగేదా గడిలో? జరిగేదంటే అప్పుడు ఆరుట రామచంద్రారెడ్డి చూసినావా? వాళ్ళ అరాచకం ఏమి చిన్న పిల్లలు అప్పుడు నేను పుట్టలేదు. ఎన్నేళ్ళు అయింది హైదరాబాద్కి వచ్చి? వీడికి వచ్చా 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు ఊరు వదిలిపెట్టి వచ్చేస్తా? ఊరు ఉన్నది, ఊళ్ళో ఇల్లు ఉన్నది. భూములు ఉన్నాయా? ఏమో ఎకరం అంటుంది. మరి ఎట్లా ఎవరు కౌలుకి ఇచ్చినావా? కౌలుకి ఇచ్చిన. ఎంత ఇస్తారే కౌలు? ఎకరాన 3000. ఎకరాన 3000. రైతు బంధు పడ్డదా మొన్న పైసలు? అదే. ఎంత పడ్డదే? ఎకరాన 6000 పడ్డాయి. 6000 పడ్డాయా? ఓకే, సరే పెద్దనా. ఫోటో థ్యాంక్ యూ సో మచ్. అమ్మా మనం గుర్తు పెట్టిగా ఎవరు? నేను మీరా? అచ్చా,
ఎప్పుడు కొనుక్కున్నారు? ఎప్పుడు కొన్నారు? మా నాన్న వాళ్ళు 2007 లో ఉన్నారు సార్. మీ నాన్న వాళ్ళు నాదప్పుడే 2007 లో. ఓకే. అప్పటికెళ్ళి చాలా రోజులు ఇట్లా వదిలేసినాం. అప్పుడు ఇంకా అన్ని చెట్లు ఉండే, ఏం లేకుండే. 2019 ఇల్లు కట్టుకుందామని చెప్పి ప్లాన్ చేసి లోన్ పెట్టి ఇల్లు కట్టాము. లోన్ పెట్టినా? లోన్ తీసుకున్నాం. ఎంత లోన్ తీసుకున్నాం? 15 లక్షలు తీసుకున్నాం. అయిపోయింది అమౌంట్ లోన్? ఎంత కట్టింది ఇప్పుడు? ఎంత 3 lakhs ఇంకా 12 lakhs. ఓకే, అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ కట్టేసిన? లేదు సార్, మొత్తం ఈఎంఐ కడుతున్నాం. మంత్లీ 30,000 మొత్తం మంత్లీ 13,000 కడుతుంది. చిన్నగా పెట్టినాం సార్. అప్పుడు ఏంటంటే మాకు కొంచెం సోర్స్ ఎక్కువ లేకుండే. బ్రదర్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యారు అని చెప్పి నేను తమ్ముడా? చిన్న తమ్ముడు. అట్లా ఏం చేస్తాను? బిఎస్సి కంప్లీట్ అయిపోయింది, మెడికల్ రిప్రజెంటేటివ్. అచ్చా, తను కూడా. ఓకే, పెద్ద తమ్ముడు కూడా మెడికల్ రిప్రజెంటేటివ్. ఓకే, నేను వచ్చిన తర్వాత అచ్చా, తమ్ముళ్ళని కూడా ఆ ఫీల్డ్ లో తీసుకుపోయాం. ఓకే, మీ పేరు నవీన్. నా ఒరిజినల్ పేరు ఏంటో తెలుసా? నవీన్ కుమార్. అచ్చా, ఓకే. హాయ్, వేణు. ఓకే, ఏం చదువుతున్నావు? మెకానికల్ ఇంజనీరింగ్ చేసి మరి ఫార్మా వెహికల్ నేను చేసిన ఫీల్డ్ లో గ్రోత్ లేకుండా ఓకే, ఫార్మా ఫీల్డ్ లోకి ఫార్మా ఫీల్డ్ ఎలా ఉంది? బాగుందా? ఏ కంపెనీకి చేస్తాను ఇప్పుడు యూఎస్వి. ఓకే, సెబోమెడ్. నువ్వు? బ్లూక్రాస్ ల్యాబొరేటరీస్. ఓకే, డైలీ తిరుగుతూనే ఉంటారు హైదరాబాద్? అది ఉప్పలేదు. మీరు ఉప్పలేదు? నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతుంటావు? నేను ఫార్మా కెరీర్ ఫస్ట్ మల్కాజ్గిరి స్టార్ట్ చేసినాను. తర్వాత దించినారు, తర్వాత అమీర్పేట్ చేసిన మెహదీపట్నం, ఇప్పుడు సికింద్రాబాద్ చేస్తున్నావు. ఎప్పుడు పోతావు పొద్దున? 10:30కి వెళ్ళిపోతాను. ఇక ఒక్కో రోజు వీళ్ళు బట్టి అయితే 4-5 కల్లా అయిపోతుంది, లేదా ఒక్కో రోజు 8-9-10 అయిపోతుంది. అవునా? డైలీ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవాలా లేదంటే డైరెక్ట్ వెళ్ళాలి? డైరెక్ట్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఆఫీస్. ఒక కంపెనీలో ఎంతమంది మెడికల్ పనిచేస్తారు? మా కంపెనీలో 11 members ఉన్నారు సార్. మీ కంపెనీలో ఒక ఏరియాలో 5 members ఉంటారు, ఒక ఏరియాలో 7 members. అలా ఏరియా బట్టి అచ్చా, కంపెనీ వాళ్ళ దేశం కంపెనీ బట్టి ఉంటారు. ఇప్పుడు మీరు సప్లై చేసే డ్రగ్ అది దేనికి రిలేటెడ్? అది ఇన్ఫర్టిలిటీ సార్, లేడీస్ గైనిక్ సెగ్మెంట్. ఓకే, మీది? నాది ఇప్పుడు పీడియాట్రిక్ ముందేమో ఆర్థో, రుమటాలజీ, కన్సల్టెంట్ జనరల్. జనరల్. ఓకే, కొత్త డ్రగ్ ను ఒప్పి చేయాలి, కొత్త డ్రగ్ ను తీసుకోమని చెప్పి మనం డాక్టర్స్ ని ఒప్పించాలనుకున్నప్పుడు ఎంతసేపు ఎట్లా కన్విన్స్ అవుతారు? దాని మీద ఉన్న రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి, వాళ్ళకి తెలియని విషయాలు రీసెర్చ్ పేపర్స్ వాళ్ళకి కొందరికి కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని పాయింట్స్ ఏమన్నా మిస్ అయినా వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ అయ్యేలాగా డ్రగ్ మీద రిలేటెడ్ మ్యాటర్ ఉంటుంది. అది వాళ్ళకు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. అది తీసుకొని ఓకే చేసినప్పుడే ఆ డ్రగ్ అనేది ముందుకు వెళ్తుంటది, వాళ్ళకు ఓకే చేస్తారు. ఇవాళ ఒక వెలుగు పేపర్ లో నేను ఒక క్లిప్ చూసిన, ఒక వార్త, ఒక 16 రకాల డ్రగ్స్ ను కేంద్రం నిషేధించింది అని చెప్పి తెలిసింది. అట్లా ఎందుకు నిషేధిస్తా ఉంటారు? అదేంటంటే ఫ్యూచర్ లో డ్రగ్ వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. ఓకే, వాళ్ళు ఐడెంటిఫై చేసి మీరు మొన్న యూఎస్ కి వెళ్ళినా అసలు మనం డ్రగ్స్ అలౌ చేస్తలేదు అక్కడికి. అక్కడ సింగిల్ మాలిక్యూల్ ఉంటుంది సార్. అక్కడ సింగిల్ మాలిక్యూల్స్ ఉంటాయి, మన అన్ని కంబైన్ ఉంటాయి. కంబైండ్ యాక్సెప్ట్ చేయదు, సింగిల్ కాదా. మన సర్వరోగ ఒకటే టాబ్లెట్ వేసుకుంటాం, ఆడ ఒకదానికి స్పెసిఫిక్ గా ఒకటి వాడిపోయిందంటే అసిక్లోపిన్ అంటే ఇస్తాం, మనం పారాసిటమాల్ 2 కలిపి మన దగ్గర ఏంటంటే ఒక 3 రోజులు వాడేసినాం, తగ్గింది, అయిపోయింది. అసలు పారాసిటమాల్ వర్కౌట్ కాదని నిషేధించింది కదా నిన్న. కానీ అదే ఇస్తాం సార్, అదే వాడతాం. ఇక అది అలవాటు పడిపోయింది మన బాడీకి.
అలవాటు అయిపోయింది. అంత దూరం పోయి ఇంజక్షన్ తీసుకొని మళ్ళీ పైసలు పెట్టుకునేందుకు ఈ పారాసెటమాల్ తెలిసింది తీసుకో. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అడగడు, డైరెక్ట్ మెడికల్ షాప్ పోయి ఇస్తారు. కానీ అక్కడ క్లియర్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు ఒక డ్రగ్ కూడా ఇయ్యడు. అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఓకే, పిల్లలంతా ఇప్పుడు ప్రైవేట్ లో చదువుతున్నారా? మీకు పెళ్ళైందా? నా మ్యారేజ్ పిల్లలు ఫస్ట్ పాప 21 days కంప్లీట్. ఓకే, మొన్న కంప్లీట్ అయిందా? ఓకే, ఫస్ట్ పాప, కంగ్రాచులేషన్. చిన్న తమ్ముడు. అచ్చా, నా పిల్లలే పెద్ద స్కూల్. ఓకే, ప్రైవేట్ స్కూలేనా? ఆక్స్ఫర్డ్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ అందుబాటులో ఉంది కదా ఇక్కడ దగ్గరలో, ఎందుకు పంపించట్లేదు? అంటే గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం లేకనా? నీ ఒపీనియన్? అదే సార్, అంత మంచిగా ఉండదు కదా అని చెప్పి మనం కూడా ఇప్పుడు అప్రోచ్ కాలేదు. గవర్నమెంట్ నియర్ బై ఏం లేవు. అందుకే ఆక్స్ఫర్డ్ చేసాం. సో గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉంటే మీ పిల్లల్ని పంపిస్తారు? కొంచెం మంచిగా ఉండాలి సార్, ఎడ్యుకేషన్ కానీ మంచి నీట్గా ఉండడం అన్ని అసలు సరే పట్టించుకోవడం లేదు సార్. వాళ్ళు మళ్ళీ చేంజ్ అయిపోతారేమో అని. ప్రైవేట్ లో ఉన్న ఫెసిలిటీ గొప్పతనం, గవర్నమెంట్ లో ఉన్న బ్యాడ్ థింగ్స్ ఏమనుకుంటున్నారు? బ్యాడ్ అంటే సార్, ఇప్పుడు అక్కడ సరే స్కూల్కి వెళ్తారు పిల్లలు, సరే పట్టించుకోరు. నేను ప్రైవేట్ లో అయితే కొంచెం సిస్టమ్ ప్రాసెస్ టైం కంప్లీట్ ప్రైవేట్ లో అమరావతి స్కూల్, అమరావతి స్కూల్, ఏం పని చేస్తుంటే? రిక్షా దొక్కినవా? ఓకే, ఎప్పుడు? ఎక్కడెక్కడ దొక్కుతుంటివి? ఇక అది మార్కెట్. ఏ మార్కెట్? మోండా మార్కెట్. మార్కెట్, ఉప్పల్ బస్ స్టాండ్, మన రాంతపూర్ కూరగాయలు, ఇక మల్కాగిరి ఎన్ని దుకాణాలు గుర్తాయిన నూనె డబ్బులు, మైదా, చక్కెర, ఇక శ్రీనివాస దుకాణం ఉంది మార్కెట్ కదా, పాతకాలం ఎదురుగా అలా అలా చేసి. ఓకే, ఎంత వచ్చేది కాక? రోజు ఏమొచ్చేది మాట 100, 200, 300 ఇట్లా అంతే. కూలికి పోతే అప్పుడు ఎంత ఉండే? 15 రూపాయలు, 20 రూపాయలు కూలి అంతా. రిక్షా అయితే ఎక్కువ ఉన్నాయా? అప్పుడు అంతే ఇక. అంటే మనుషులకి పోయే రిక్షా కాదు నీది? మనుషులు కాదు, లోడు బండి. ఎప్పుడు వచ్చినాయో హైదరాబాద్ కి? 6 నెలల పిల్లలకు వచ్చిన. 36 years. 89 లో వచ్చినావా? ఎందుకు రావాలనిపించింది హైదరాబాద్? ఊరిలో ఏం పని ఉంది, ఏం చేయాలి? బోర్ వస్తే బండి వచ్చి ఏం చేయాలి, ఎట్లా బతకాలి? అప్పుడు 89లో బోర్ వేసినా? బోర్ వేసినాం, బండ 3 బోర్లు వేసినాం. మీరు ఎంతమంది అన్నదాంలే? ఇద్దరా? 3 బోర్లు వేసినా కూడా 3 వాళ్ళే అప్పే. ఇక అడుగుతూ ఉల్లిగా అప్పు కట్టవలసి వస్తుంది. బోర్లకు 40 పైసలు, 2 అప్పు, లాభం వేసి పెట్టు. అమ్మ నాయన కట్ట చేసుకుని బతికే. నువ్వేం చదువుకున్నావు? ఏం చదవలేదా? ఎందుకు చదవలేదు? ఎప్పుడు వాళ్ళు చదివి పిల్లలు చదవలేదు. నన్ను గుర్తుపెట్టుకోవాలి కాక. నేను ఇప్పుడు టీవీలో వచ్చేది కదా, మళ్ళీ ఇప్పుడు నువ్వు చూసినావు అన్న టీవీలో? చూసాను సార్, 4-5 సార్లు. అప్పుడు న్యూస్ వచ్చినప్పుడు బాగా స్టార్టింగ్ స్టార్ట్ అయినప్పటికీ విషయం నువ్వు తీసుకో కాక, తీసుకో. ఓకే, నేను టీవీలో వార్తలు కరెక్టే చెప్తుంటా. తప్పు లేకుండా ఫాలో అయినా టీవీలో చాలా ఫాలో అయింది. ఏం అబ్జర్వ్ చేసిన నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా? రీసెంట్ గా అంటే 1-2 ఉండొచ్చు కానీ అంతకుముందు అప్పుడైతే రీసెంట్ గా ఏమి ఇక అంత
ఇప్పుడు పీపుల్స్ కి కొంచెం దూరం ఉన్నట్టుగా అనిపించింది. అంతకు ముందు వరకు అయితే అప్రోచ్ బాగానే ఉంది. ఓకే, ఈ మధ్య వార్తలు చదవట్లేదు నేను ఒకటి. రెండోది రాజకీయ పార్టీలు పెట్టిన పార్టీలో నేను రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలుసు. అది ఆ పార్టీ మెయిన్ ఏమైంది? తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎస్, ఓకే. ఎవరి కోసం పెట్టిన పార్టీ? స్టూడెంట్స్ అండ్ ఫార్మర్స్. నేనైతే ఫార్మర్స్ కి వాళ్ళకి అప్రోచ్ చేయాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి పొలిటికల్ పవర్ కావాలని మెయిన్ థింగ్. బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఓకే. మీరు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ట్రై చేయలేదా? ఎందుకు? సెట్ అయిపోయినా ఇలానే ఉంటుంది. ఎందుకు మీకు రిజర్వేషన్ లేదా? వాళ్ళని ఏమంటే వాళ్ళు కూడా ట్రై చేసి ఎన్ని మార్కులు వచ్చాయి? 40 వచ్చినాయి. అంత అటువైపు నాకు ఇంట్రెస్ట్ పోయింది పార్టిసిపేట్. ఓకే, అంత చిన్న ఉద్యోగానికి కోసం కూడా ఇంట్రెస్ట్ లేకపోయింది. సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది. అలా సిటీ బాగుంది. స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అప్గ్రేడ్ కావాలంటే నేను అబ్జర్వేషన్ ఏంటంటే తమిళనాడులో వాళ్ళకు సిబిఎస్ఈ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ ఇక్కడ వస్తే పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు. ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఉంటుంది. అది ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడ కొట్లాడాను. ఒకవేళ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఆ యాక్ట్ లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(c)(1) ప్రకారం ఈ పిల్లలందరికీ శ్రీ చైతన్య నారాయణలో ఫ్రీగా సీట్లు ఇవ్వాలి. కానీ అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. సో నేనేమంటే ఈ ప్రభుత్వాన్ని దించేసి ఫ్రీ ఎడ్యుకేషన్ చేద్దాం అందరికి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది నేను అంటాను. మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్ సిస్టమ్ సెటప్ చేస్తే మంచి ఉంటుంది కదా, అన్నింటిలో అన్నీ వస్తుంది కదా. సో నేను దానికోసం చేద్దాం అనుకుంటున్నా. నాకు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా సపోర్ట్. మిగతా వాళ్ళకంటే మన పార్టీ మేము ఎట్లా బెటర్ అనుకుంటున్నాం? ఇప్పుడు ఇట్లా డైరెక్ట్ అసోసియేట్ కావడానికి వాళ్ళంతలో వాళ్ళు రావాలంటే వాళ్ళు సెక్యూరిటీ వేసుకొని రావాల్సింది. లేదు ఇండివిజువల్ గా ఇట్లా రావాలంటే ఇది ఫస్ట్ స్టెప్. అంటే నేను సాధారణంగా నేనేం చేసిన అంటే నేను ఏదైనా ఒక ఎవరితోనైనా సామాన్య ప్రజలతో మాట్లాడదాం అనిపిస్తుంది. నేను ర్యాపిడో బండి నడిపినాయి. ర్యాపిడో బండిని మీ అన్న బుక్ చేసుకున్నాడు. ఆయన బండి ఎక్కి ఇక్కడ దాకా తీసుకొచ్చిన, ఆయన తీసుకొస్తూ మాట్లాడినా. ఇలాంటి ఇనిషియేటివ్స్ వాళ్ళకు ఉండి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే స్థాయి ఏదైనా ఉండొచ్చు. అది సెకండరీ. ప్రైమరీగా వాళ్ళందరూ వాళ్ళు బయటికి రావాలి. థ్యాంక్ యూ పెద్దయినా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నమస్కారం. థ్యాంక్ యూ.